సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారనే కారణంతో కట్టుకున్న భర్త అత్తను చంపేందుకు ప్లాన్ చేసిందో కోడలు తినే కూరలో గడ్డి మందు కలిపి వారిద్దరిని చంపే ప్రయత్నం చేసింది. అదృష్టవశాత్తు స్వల్ప అస్వస్థతతో ఇద్దరిప్పుడు బయటపడ్డారు. ఈ అమానుష ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలము ముదుక్పల్లి గ్రామానికి చెందిన పి సోని అనే మహిళకి భూమన్న అలియాస్ భూమయ్యతో 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 3 పిల్లలు సంతానం. అంత సాఫీగానే సాగుతున్న భార్య ప్రవర్తనలో వింత మార్పులు చోటు చేసుకున్నాయి. సోని వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఇదే విషయమై ఇంట్లో గొడవలు కూడా జరుగుతున్నాయి. నువ్వు తప్పు చేస్తున్నావని ప్రవర్తన మార్చుకోవాలంటూ భర్త, అత్త, కోడలు సోనికి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ సోనిలో ఎలాంటి మార్పులు రాలేదు. పైగా తన ఆనందానికి సుఖాలకి అడ్డొస్తున్నారని భర్త భూమన్న, అత్త భూదేవమ్మలను శాశ్వతంగా మట్టుబెట్టాలని ఆమె ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఆగస్టు 1న మధ్యాహ్నం ఇంట్లో వండినటువంటి ఒక కూరలో ఎవరికీ అనుమానం రాకుండా గడ్డి మందు కలిపింది. సాధారణంగా భోజనం చేసే క్రమంలో మధ్యాహ్నము అత్త భూదేవమ్మ ఆ కూరను తిన్నారు. కొద్దిసేపటికే ఆమెకు తీవ్ర వాంతులు, విరోచనాలు ప్రారంభమై అస్వస్థతకు గురయ్యారు. అనంతరం భర్త భూమన్న కూడా అదే కూరతో భోజనం చేయడానికి కూర్చున్నారు. కూర తింటున్న సమయంలో అందులో నుంచి తీవ్రమైన గడ్డి మందు వాసన రావడంతో ఆయనకు అనుమానం వచ్చి వెంటనే తినడం ఆపేశారు. అయితే అప్పటికే కొంత ఆహారం తీసుకోవడంతో ఆయనకు తల తిరగడం ప్రారంభమైంది. ప్రమాదాన్ని గ్రహించిన భూమన్న వెంటనే విషయాన్ని పక్కింటి వాళ్లకు తెలియజేశాడు. ఇక పరిస్థితి తీవ్రతను గమనించిన స్థానికులు వెంటనే అస్వస్థతకు గురైనటువంటి భూదేవమ్మ, భూమన్నలను ఇద్దరిని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సకాలంలో అత్యవసర చికిత్స అందించడంతో ఇద్దరు కూడా ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన మోపాల్ పోలీసులు నిందితురాలు సోనిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో తన తప్పును అంగీకరించడంతో ఆమెను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లుగా ఎస్హెచ్ఓ సుష్మిత వెల్లడించారు. ఏ సంబంధమైన బంధమైన నమ్మకం మీద నడుస్తుంది. మన అనుకున్న వాళ్ళు వడ్డించే అన్నంలో విషం ఉందంటే ఇక ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మాలి? తల్లి స్థానంలో ఉన్న అత్తను, 100 ఏళ్ల జీవితాన్ని పంచుకున్న భర్తను అంతమొందించాలనుకునే స్థాయికి ఆ మహిళ మనసు ఎలా దిగజారింది? పరాయి బంధం ఇచ్చే తాత్కాలిక సంతోషం కోసం కట్టుకున్న భర్త ప్రాణాలను, తన కన్న బిడ్డల భవిష్యత్తును బలి తీయడానికి ఎలా సిద్ధపడింది? ఈ ఘటనలో ప్రాణాలు దక్కాయి, కానీ ఆ కుటుంబంలో నమ్మకం చచ్చిపోయింది. శారీరక గాయాల కంటే నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడిచారనే మానసిక గాయం ఆ భర్తను, అత్తను జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. వివాహేతర సంబంధాలు జీవితంలో ఎలాంటి దారుణాలకు ఒడిగట్టేలా ప్రేరేపిస్తున్నాయో ఈ ఘటన మరొక నిదర్శనంగా మారింది.